ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కరివేపాకు కారప్పొడికి మెయిన్లీ మనకు కావాల్సింది కరివేపాకు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, మిరియాలు, కల్లుప్పు, మిరపకాయలు. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకునైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీ ఆకుల్ని వేయించేటప్పుడు అటు ఇటు తిప్పుతూ వేపడం వల్ల సమానంగా ఆకులన్నీ రోస్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా ఆకులు ఎలా కలర్ చేంజ్ అవుతున్నాయో. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పును అయితే వేసుకోవాలి. దాన్ని అటు ఇటు కలుపుతూ వేపడం వల్ల కంప్లీట్గా డ్రై రోస్ట్ అవుతుంది. చూసారు కదా గింజలన్నీ ఎలా కలర్ చేంజ్ అయినాయో. ఇలా దోరగా వేగేలా వేయించుకోండి. ఇప్పుడు అదే కప్తో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుని వాటిని కూడా సేమ్ అలాగే డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు జీలకర్రను వేసి దాన్ని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. చూసారు కదా జీలకర్ర ఎలా కలర్ చేంజ్ అయిందో. ఇప్పుడు జీలకర్రని కూడా దోరగా వేపుకొని పక్కకి పెట్టుకోండి. దీనిలోకి ఒక హాఫ్ కప్ వరకు నువ్వులను అయితే వేసుకోండి. నేనైతే తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే కరివేపాకు కారప్పొడికి తెల్ల నువ్వులు అయితేనే బాగుంటాయి. చూసారు కదా నువ్వులు సమానంగా వేగేలాగా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. రెసిపీ అయితే నాది కాదు, మా ఫ్రెండ్ది. మీలో ఎంతమందికి ఇలా ఫ్రెండ్స్ చేసి పెడితే తినడం ఇష్టం? నేనైతే ఎప్పుడు భద్రాచలం వచ్చినా మా ఫ్రెండ్తో ఒక్క రెసిపీ అయినా కూడా చేయించుకుని తింటాను. నాకు అది ఇష్టం అలాగా. అదే బౌల్లోకి ఒక ముప్పావు కప్పు వరకు ధనియాలు కూడా వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పక్కన నా ఫ్రెండ్ నా కోసం కష్టపడుతుంటే ఆ కష్టం దానికి తెలియకుండా నేను నా స్కూల్ టైం మెమరీస్ అన్నీ చెప్తూ దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాను. అసలు మన లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, చిన్నప్పటి నుంచి మనతో పాటు చదువుకున్న స్కూల్ టైం ఫ్రెండ్స్కి ఉండే స్పెషాలిటీ అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా మీకు చూపించని, పరిచయం చేయని నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే 2-3 ఉన్నారు. వాళ్ళని కూడా టైం వచ్చినప్పుడు మన ఛానల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అసలు ఈ బెస్ట్ ఫ్రెండ్ పేర్స్ ఎలా ఉంటాయంటే ఒకళ్ళు సైలెంట్గా ఉంటే ఇంకొకళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. ఫుడ్ లవర్ అయితే ఇంకొకళ్ళు అయితే ఫుడ్డే సరిగ్గా తినరు. ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఇంకొకళ్ళు ఎప్పుడు సీరియస్గానే ఉంటారు. అసలు ఇన్ని ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాము. మన ప్రవచనాన్ని పక్కకు పెట్టి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిరియాలను అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఒక కప్ వరకు ఎండుమిరపకాయలని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఇవి బాగా డ్రై రోస్ట్ అయ్యాక వీటికి సరిపడా ఒక వెల్లుల్లిపాయను అయితే తీసుకుంటున్నాము. ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాం మేము. ఇప్పుడు దీన్ని రబ్బలుగా చేసుకోవాలి. మనం తీసుకున్న గ్రెయిన్స్ అన్నీ కూడా మంచి సాఫ్ట్గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఎలా కనపడుతుందో. ఇప్పుడు ఈ కరివేపాకు కారప్పొడిని వేడివేడి అన్నంలో ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. దాని టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్. నాకైతే ఈ రెసిపీ నచ్చింది. బేసిక్గా కూరల్లో కరివేపాకులను లెక్కపెట్టి పక్కకు పెట్టే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు కళ్ళకి అండ్ అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియోని అలా చూసి వదిలేయకుండా మీ మంచి మనసుతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ గోల్డెన్ హ్యాండ్స్తో మన వీడియోకి ఒక మంచి లైక్ అయితే ఇచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.